ఇక తిరుపతిలో పెట్రోల్ కొరతపై ఆటో డ్రైవర్లు వినూత్న నిరసనకు దిగారు. పెట్రోల్ డీజిల్ బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా నిరసిస్తూ తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇక డ్రైవర్ల మేరకు ఉరితాడు ధరించి నిరసన తెలియజేశారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందంటూ కూడా ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. తిరుపతిలోని ఆటో డ్రైవర్ల నిరసనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవ్వర్మ ఇప్పుడు అందిస్తారు. రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత రోజు రోజుకి శృతిమిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆటో వర్కర్స్ యూనియన్ కూడా తమకు డీజిల్ కొరత ఉంది కారణం చేత తాము నిర్వహించలేకపోతున్నాము, తమకు నష్టం చెల్లుతా ఉంది, ఆటో ఈఎంఐలు కూడా కట్టుకోలేని పరిస్థితి నెలకొనింది, తమ బతుకులు దుర్భరం అవుతుంది, రోడ్డు మీద పడతా ఉందని చెప్పేసి ఇవాళ ఆటో యూనియన్లు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో యూనియన్ నాయకులు ఉన్నారు, మనతో తెలుసుకుందాం. సార్, ఇవాళ ఎందుకు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏంటి? ఇవాళ రాష్ట్రంలో పెట్రోల్ కొరత, డీజిల్ కొరత చాలా తీవ్రంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా బంకులన్నీ కూడా నో స్టాక్ అని చెప్పిన పేరుతో ఈరోజు మూసేస్తా ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైనే ఆధారపడుతున్నటువంటి కుటుంబాలన్నీ కూడా జీవనం కొనసాగించలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు కనుక పెట్రోల్ డీజిల్ ధరలు కనుక తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నటువంటి వాళ్ళపైన ఆధారపడి ఈ రోజు జీవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అక్రమంగా ఈ రోజు బంకుల పైన చాలా తీవ్రమైనటువంటి అక్రమంగా నిలువ చేసుకుంటా ఉన్నారు. ఓవైపు ఏమో ప్రభుత్వాలు మాత్రం చాలా ఉన్నాయి మా దగ్గర, ఆ స్టాక్ వాళ్ళు అనవసరంగా పెడుతున్నారని చెప్పి రాత్రిపూట కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్ కానీ తిరుగుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం శూన్యంగా కనిపిస్తా ఉంది. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో సేనన్నట్టుగా ఈ రోజు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ కొరతను సృష్టించిన వారిపైన చర్యలు తీసుకోవాలి. అందరికీ పెట్రోల్ డీజిల్ ధరల అదుపులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్. మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకు ఇవాళ నిరసన వ్యక్తం చేస్తారు? కారణాలు ఈ రోజు తిరుపతి జిల్లాలో ఈ రోజు కలెక్టర్ గారు, ఎస్పీ గారు 60 రోజులకు నిలువుగా ఈ రోజు పెట్రోల్ డీజిల్ అన్ని ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఈ రోజు ప్రజల్ని ఈ మరి మభ్య పెడుతున్నారు. ఎక్కడా కానీ ఈ రోజు పెట్రోల్ బంకుల్లో కానీ ఎక్కడా కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ దొరకని పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఈ ఎండల్లో కొన్ని వందల మీటర్లు నిలబడుకొని డీజిల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా నిలబడుకొని కార్లు దూర ప్రయాణాలు పోయే వాళ్ళు కానీ, ఈరోజు తిరుపతి లోకల్లో ట్రాన్స్పోర్ట్ తిరిగే వాళ్ళు కానీ ఆటో బాడికి తోలేని పరిస్థితి, వాళ్ళ బతుకు జీవనం కట్టిన పరిస్థితి. ఈరోజు దానికినే మీరు డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా మీరు చూస్తారని, లేదంటే ఉరితాళ్లే మాకు శరణం అని చెప్పి ఈరోజు ఉరితాళ్లతో వినూత్నంగా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, మెడలకు ఉరితాడు బిగించి తమ బతుకులు దుర్భరంగా మారుతున్నాయి, మన చావే శరణం అనే విధంగా వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన వ్యక్తంలో భాగంగానే ఇవాళ మెడకు ఉరితాడు బిగించి తమ బతుకు దుర్భరం అవుతా ఉంది. ఇలాంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి ఉపశమనం కల్పించాలా, తగిన చర్యలు చేపట్టి సకాలంలో ఆయిల్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఈ ఆటో యూనియన్ నాయకులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ తమ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. విడుదల నరసింహ, రవి.